దేవుని బిడ్డలా వారి అన్నకి 2 పిల్లలు ఉన్నారంట. అన్న నాకు ఒక బిడ్డ ఇవ్వు, నేను పెంచుకుంటాను, నేను మంచిగా చూసుకుంటాను, నాకు ఆ బిడ్డని అన్నా అని అంటే, సరే కదా నీ బిడ్డ అంటే నా బిడ్డ నీ బిడ్డ ఒకటే కదా, నువ్వు మంచిగా చూసుకుంటావు కదా, మరి నీకు ఇస్తానని చెప్పాడు కదా. ఇస్తానని చెప్పి అన్ని సిద్ధపరచుకున్నారు, దత్తత తీసుకోవడానికి అన్ని రెడీ చేసుకున్నారు. ఆ బాబుకి నూతన వస్త్రాలు కూడా తీసుకొని వచ్చారు. బంధువులు అందరినీ కూడా పిలుచుకున్నారు ఆ కుమారుని దత్తత తీసుకోవడానికి. అయితే ఆ చివరి నిమిషంలో భార్య అందంగా, నాకు ఇవ్వడానికి మనసు లేదు, నేనేమో నేనే కన్న కుమారుడు కదా, వారికి నేను ఇవ్వడం నేను ఇవ్వనంటే ఏం చేయాలో అర్థం కాదు. కన్నా అన్నయ్య నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు, నా వదిలి నన్ను అర్థం చేసుకోలేకపోతుంది. ఇక నా బ్రతుకితేనేమో, నా జీవితం ఇతేనేమో, దేవుడు నా తలరాత్రులు రాశాడేమో, ఇక నేను బ్రతుకు ఉపయోగం ఏంటి, ఇక చనిపోవాలని కొన్ని తీర్మానం చేసుకున్నారు భార్య భర్తలు. అటువంటి సమయంలో ఎవరో చెప్పారంట, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో మనకు దగ్గరలోనే కల్వరి గ్లోరియస్ చర్చ్ ఉంది, కల్వరి మార్గం చర్చ్ ఉంది. అక్కడ దైవశక్తి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువును